నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించినటువంటి ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుల వెల్లువ तहसीलदार चंद्रमामड़ी చూడు ఏంటి స్థానిక విద్యానగర్ 39 డివిజన్ విద్యానగర్ రోడ్ నెంబర్ 6లో గత ప్రభుత్వము ఎలక్షన్ల ముందు సగం రోడ్డు వేసి వదిలేసినారు. ఇప్పుడు దానివల్ల స్థానిక ప్రజలు చాలా ఇబ్బంది దుమ్ము దూరి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. స్థానిక కార్పొరేటర్ కానీ కాంట్రాక్టర్లు కానీ అడిగితే ఏమంటున్నారంటే నిధులు మంజూరు కాలేదు, అందుకనే రోడ్డు సగం మధ్యలో వదిలేశాము అంటున్నారు. అసలు నిధులు మంజూరు కానీ రోడ్డు ఎలా వేస్తారు అని మేము కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తున్నాము. అక్కడ ఉన్న స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దాన్ని దృష్టిలో అది మా దృష్టికి వచ్చింది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దీనిపై తగు చర్యలు స్థానిక కార్పొరేటర్ పైన కానీ కాంట్రాక్టర్ పైన కానీ తగు చర్యలు తీసుకోవాలని మేము మహిళా కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. విన్నం రెస్టారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. సర్పంచ్ నా పేరు సత్యప్రసన్న. మేము పాలకవర్గం. ఈరోజు మా గోపాలపేట గ్రామంలో గల ప్రభుత్వ భూమి 792/A అనే సర్వే నెంబర్లో 2 ఎకరాల 13 గుంటల భూమి ఆక్రమణకు గురైంది. ఆ గురైన భూమిని మేము ఇప్పటికైనా హద్దులు నిర్ణయించి మా గ్రామానికి చెందిన వాళ్ళకే, మాకు నిరుపేదలు చాలామంది ఉన్నారు, హద్దులు నిర్ణయించి గవర్నమెంట్కే చెందాలని చెప్పేసి ఈరోజు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ ల్యాండ్ గురించి ప్రభుత్వ భూమి అని చెప్పేసి 10 సంవత్సరాల నుంచి నేను దీని మీదే కొట్లాడుతున్నాను. 10 సంవత్సరాల నుంచి కొట్లాడినప్పటికీ కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వం మా పైన SC/ST కేసు పెట్టించింది. ఇంతవరకు కూడా నాకు దాని మీద స్పందన లేకుండా పోయింది. ఇప్పటికైనా ఈ భూమిని 2 ఎకరాల 13 గుంటల భూమి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దానికి సంబంధించిన లేఅవుట్ కాపీ ఉన్నది. ఇప్పటికి MRO గారు అది ప్రభుత్వ భూమి అని చెప్పి ఇచ్చిన మా దగ్గర అది లేఅవుట్ కాపీ గురించి ఇచ్చింది, ఉన్న పేర్లు ఉన్నవి, దానికి సంబంధించిన ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి మా గ్రామంలో కుంట భూమి లేకుండా నిరుపేద ప్రజలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో మీరు ఫిర్యాదు చేసారా? ఫిర్యాదు చేశాను. గతంలో ఏం చెప్పారు ఫిర్యాదు? గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా కలెక్టర్ గారికి ఇప్పటికీ మా పాలకవర్గం అందరం వచ్చి కూడా 3-4 సార్లు ఇచ్చినాం. 10 సంవత్సరాల నుంచి నేను ఈ ల్యాండ్ కొట్లాడుతున్నాను. ఈ ల్యాండ్కి ఏంటి అంటే కనకమల్లయ్య అనే ఒక వ్యక్తి దున్నుతున్నారు. ఆ వ్యక్తి మీద మేము అది కలెక్టర్ గారికి గతంలో ఉన్న MRO గారికి వాళ్ళ ప్రోద్బలంతోనే ఆ కనకమల్లయ్య దున్నడం జరిగింది. విస్తీర్ణం ఎంత? 2 ఎకరాల 13 గుంటలు. గతంలో అధికారులు ఏమన్నారు? చర్యలు చేపట్టలేదా? తీసుకుంటామని చెప్తారు తప్పించి ఆచరణలో ఎక్కడ కనబడదు. అది ఓన్లీ తీసుకుంటామని చెప్తారు, లేకుంటే కోర్టులో కేసు ఉందని చెప్తున్నారు. కోర్టులో కేసు ఉంటే వాళ్ళకి ఫుల్ ఆధారాలు ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి, ఎవరికి ఉంటుందో ఆధారాలు ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి. కానీ ప్రభుత్వ భూమి అనడానికి నా దగ్గర గవర్నమెంట్ లేఅవుట్ ఉంది, ఆ లేఅవుట్ కాపీ నా దగ్గర ఉంది. ఆ లేఅవుట్కి ఇప్పటికి కూడా మేము లేఅవుట్ కాపీ పట్టేసి మేము ఒక్కటే ఏంది అంటే ఇప్పటికైనా మేము ఇప్పుడు ఆ కనకమల్లయ్య మీద మేము కంప్లైంట్ చేస్తే నా మీద SC/ST కేసు పెట్టింది. ఆ SC/ST కేసు మేము కేసు నడుస్తుంది. ఇప్పుడు మాది ఒక్కటే అండి, ఆ కేసు అయినప్పటికీ కూడా కోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా మేమేం దాని మీద స్టే లేదు కాబట్టి ఉన్న భూమిని ఇప్పుడున్న MRO గారు బౌండరీ చేసి గ్రామ పంచాయతీకి అప్పచెప్పండి సరిపోతుంది. అది ఒక్కటే మా డిమాండ్. వ్యవసాయం చేసుకొని సాగు చేసుకున్నటువంటి భూమిని అప్పటి ప్రభుత్వము 2005లో రాజగృహ పథకం కింద తీసుకొని మేము సాగు చేసుకున్న భూమికి బదులుగా మాకు పునరావాసం కింద 12 ఎకరాల భూమిని 16 సొసైటీ సంఘాలుగా చేసి మాకు ఇవ్వడం జరిగింది.
దానిలో అప్పటి నుండి మేము 2006 నుండి మోకా మీద ఉండి అప్పటి కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, మరి ఆర్డీఓ గారు మాకు నక్ష తయారు చేసి, లేఅవుట్ తయారు చేసి మాకు ఆదేశం ప్రకారమే మేము అక్కడ మా పత్రాలు ఇస్తేనే మేము అక్కడ మోకా మీద ఉన్నాము. అప్పటి నుండి అందులో చిన్న చిన్న రేకుల షెడ్ వేసుకొని హౌస్ నిర్మాణం చేసుకొని నివసిస్తున్నాము. అట్టి భూమిలో రాచకొండ శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి, ఆయన సోషల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండు. ఆయన మా మీద డబ్బుల కోసము ఆయన మా మీద వాళ్ళ మార్లు ఫిర్యాదు చేసినందుకు అధికారులు అతని స్పందనతోటి మమ్మల్ని బెదిరిస్తూ మమ్మల్ని ఆ ఇండ్లు కూలగొడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఇంటి నిర్మాణాలు తొలగిస్తాం, మరి హౌస్ నెంబర్ తొలగిస్తామని మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. కాబట్టి మేము మళ్ళీ కలెక్టర్ గారికి విన్నపం చేయడానికి ఈరోజు ప్రజావానికి రావడం జరిగింది. మా యొక్క హౌస్ నిర్మాణాలు తొలగించవద్దు, మరియు మా ఇంటి నెంబర్ తొలగించవద్దు, మాకు పట్టాలు శాశ్వతంగా పట్టాలు ఇవ్వగలరని, మంజూరు చేయగలరని కలెక్టర్ గారిని విన్నవించుకోవడానికి ఈరోజు ప్రజావానికి వచ్చి వేడుకోవడం జరిగింది. ఓకే సార్, నా పేరు నిర్మల, కొత్తపల్లి మండలం. నమస్తే అండి, నా పేరు కర్నాల స్వప్న. మేము చింతకుంట రాజు గురుకల్ప సైట్ 1 కాలనీ వాసులం. మాకు 2005 గాను వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యం వల్ల, ఆయన దయ వల్ల మాకు అపార్ట్మెంట్స్ అనేది కట్టివ్వడం జరిగింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి హయాంలో రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసిండ్రు. 2008లో మాకు ఆ ఇల్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. అప్పుడు మాకు చుట్టూ బౌండరీస్, వాటి హద్దులు అన్నీ ఉండేవి. కొంతమంది వ్యక్తులు అందులోకి ఇన్వాల్వ్ అయ్యి మా సొసైటీ భూములను కబ్జాలకు గురి చేస్తూ వారి సొంత అవసరాల కోసం దారులు తీస్తూ భూములను అమ్ముకోవడం జరుగుతుంది. వాటి మీద మేము 2013 నుంచి మేము ఈ పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు 3 ఇండ్లు కట్టడాలు అంతకుముందు 2013లో నిర్మాణం జరిగే వాటి కోసం ఆపినాక ఇప్పుడు మళ్ళీ వీటిని ఎంకరేజ్ చేసి మళ్ళీ వాళ్ళకి అమ్మడం జరిగింది. ఆ కట్టే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఎవరు అమ్మిండు మీకు అంటే పిట్టల రవీందర్ అమ్మిండు అని చెప్పేసి చెప్తున్నారు. మేము అందుకోసమని ఈరోజు ప్రజావాళ్ళు కలెక్టర్ మేడం గారికి దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది. మాకు సమన్యాయం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి కలెక్టర్ మేడం గారు కూడా చేస్తారని చెప్పేసి ఆశతో మేము ఇక్కడ దాకా రావడం జరిగింది. మళ్ళీ మాకు ఫోన్ కాల్స్ ద్వారా పిట్టల రవీందర్ అనే వ్యక్తి బెదిరిస్తాడు. మాకు ఈ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆయనతోని మాకు మా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని కూడా నేను తెలియజేసుకున్నాను. పిట్టల రవీందర్ ఎవరమ్మా? మా జెడ్పీటీసీ గారి పిట్టల కరుణ వాళ్ళ హస్బెండ్. ఇదివరకు ఏమన్నా బెదిరించిన రికార్డ్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇదివరకు ఎన్నిసార్లు వేరే బెదిరించారు? వాళ్ళకు ఫోన్లు చేసుకుంటూ బెదిరిస్తున్నారు. ఎన్నిసార్లు బెదిరించారు? 2 సార్లు. ఇంతకుముందు ఎవరికైనా కంప్లైంట్ మా చేశారా? కాలనీ వ్యక్తులు కూడా ఆయనకు ప్రోద్బలం ఇవ్వడంతో కాలనీ వ్యక్తుల ద్వారా కూడా మాకు ఉంది. మీరు ఇంతకుముందు కంప్లైంట్ చేశారా? రేషన్ సార్ సంబంధిత పోలీస్ స్టేషన్లో అన్నిట్లలో అంటే ఇప్పుడు భయభ్రాంతులకని కాదు, తన అమ్మిండ్రని చెప్పలేదు అప్పుడు వాళ్ళు. ఇప్పుడు ఆ కట్టుకున్న దానికి మళ్ళీ ఇంకా ముందుకు ఎస్టాబ్లిష్ చేసుకుని ఎంక్రోచ్ అవుతారు. అది అడగడానికి వెళ్తే పిట్టల రవీందర్ అమ్మిండ్రని వాళ్ళ లైవ్ నా దగ్గర రికార్డు కూడా ఉంది. పిట్టల రవీందర్ అమ్మిని చెప్పేసి అంటున్నారు. మీ పేరు? కర్నాల స్వప్న, చింతకుంట రాజు గురుకల్ప సైట్ 1 7వ బ్లాక్. మాది చింతకుంట గ్రామంలోని రాజు గురుకల్ప లబ్ధిదారులము. మేము ప్రస్తుతానికి 13-14 సంవత్సరాల నుంచి రాజు గురుకల్ప సైట్ 1లో నివాసం ఉంటున్నాము. అప్పుడు మేము అప్పుడే ఆ టైంలో కొంతమంది చుట్టుపక్కల ఖాళీ ఉన్న భూములను రాజు గురుకల్ప హౌస్ సైట్కి కేటాయించినటువంటి భూమిని కొంతమంది వ్యక్తులు దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే మేము అప్పటి నుంచి కూడా రిలే నిరాదీక్ష పట్టడం జరిగింది. కలెక్టర్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఎన్నోసార్లు మేము ఆర్డీఓకు, ఎంఆర్ఓలకు కూడా దరఖాస్తు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖాళీగా ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ భూములన్నీ కొంతమంది వ్యక్తులు అమ్మినరు అని చెప్పి ఆడ ఎవరైతే కట్టడాలు చేస్తున్నారో వాళ్ళే చెప్తున్నారు. మేము వీళ్ళనే కట్టుకున్న వాళ్ళు అడుగుతున్నాం, మీరు ఎందుకు కడుతున్నారు? మా రాజీవ్ గురుకల్ప భూమి కదా, ఇది హౌస్ సైట్కి సంబంధించిన భూమి కదా, మీరు ఎందుకు కడుతున్నారు అంటే మాకు పిట్టల రవి అమ్మిండు, మీరు పిట్టల రవిని అడగకపోయినట్టే మేము పిట్టల రవి దగ్గరికి ఎందుకు పోతాము? కడుతుంది మీరు మా జాగాలు కాబట్టి మేము మీ దగ్గరికి వచ్చినామని అంటే ఆయననే ఆడుకోండి అని చెప్పానంటే ఆయన కొంతమందితోటి మాకు బెదిరింపులు, ఇది నాదే, వాళ్ళు వచ్చి నా దగ్గర వచ్చి మాట్లాడమనేదని ఉంటే అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తుండ్రు. ఇప్పుడు ఆయనతోటి మాకు ప్రాణభయం ఉన్నది కాబట్టి మేము ఈరోజు ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడానికి వచ్చినాము. అక్కడ ఉన్నటువంటి భూములను కాపాడాలని చెప్పని, లబ్ధిదారులకే అది లబ్ధి చెందాలని చెప్పని, ఆ హౌస్ సైట్కు సంబంధించిన భూమి కాబట్టి హౌస్ సైట్కు సంబంధించిన భూమిని కాపాడుకునే బాధ్యత లబ్ధిదారులుగా మాకు ఉన్నది కాబట్టి దాని మీద ఇవాళ
ప్రజావాణిలో మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని మీద పూర్తి స్థాయి సర్వే చేయించి కలెక్టర్ గారు పూర్తి స్థాయి సర్వే చేయించి రాజీవ్ గురుకల్ప సంబంధించిన భూమిని దానికి బౌండరీ లేపించి మా భూమిని మాకు ఇప్పించే ఏర్పాటు చేయాలని చెప్పి ఇలా ప్రజావాణిలో మేము దరఖాస్తు చేయడం జరిగింది. కాబట్టి కలెక్టర్ గారికి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు కల్లెపల్లి శంకర్. గతంలో ఫిర్యాదు చేస్తే ఏమన్నారు? ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీ జరిగినాక కూడా వాళ్ళు బౌండరీ చేసిండ్రు. ఆ బౌండరీలు మళ్ళీ తీసేసిండ్రు. ఇక ఖాళీగా ఎక్కడ ఉంటే అక్కడ చేస్తున్నారు. బౌండరీలు చేసిండ్రు, ఫినిషింగ్ వేసిండ్రు. ఆ ఫినిషింగ్ తీసేసి ఖాళీగా ఉన్న భూములను తొవ్వలు చేయడము, వాళ్ళకు సంబంధించిన రియల్ ఎస్టేట్కు సంబంధించిన భూములు అటు ఉంటే ఇండ్లకెళ్ళి తొవ్వలు పెట్టి ఆ ఫినిషింగ్ పోలను పీకి వేయడం జరుగుతుంది. గ్రామ అధికారులు ఏమంటున్నారు సార్? అక్కడికి వెళ్తే గ్రామ అధికారులను అడిగితే వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, పట్టించుకోవడం లేదు. కంప్లైంట్ చేశారా? మస్తు సారా చేస్తే అక్కడ ఉన్న సెక్రటరీ కానీ విలేజ్ కి సంబంధించిన అప్పటి మనం తాత్కాలికంగా కొంతమందిని వాళ్ళ సిబ్బందిని పంపిస్తుండ్రు. ఆపుని రమ్మ పని అని చెప్తుండ్రు, పోతుండ్రు. మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా పని నడుస్తుంది. మీ పేరు చెప్పండి. నా పేరు కల్లెపల్లి శంకర్. నేను దళిత సంఘాల చైర్మన్, రాజీవ్ గురుకల్ప లబ్ధిదారుని. తీసుకో, ఎట్లున్నాయి కలర్ ఫోటో బాగుందా? ఇవన్నీ ఎక్కడి భూములు? మా బొమ్మకల్ ప్రభుత్వ భూములు సార్. బొమ్మకల్లోని ప్రభుత్వ భూములు అంటే కబ్జా గురైన ఇవన్నీ కబ్జాకు గురవుతూ, కన్స్ట్రక్షన్కు గురవుతూ, దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని దొంగ ఇంటి నెంబర్లు పొంది క్రయ విక్రయాలు జరుగుతూ డాక్యుమెంటేషన్ అవుతున్నాయి. ప్రభుత్వ భూమి క్రయ విక్రయాలు కూడా జరిగినాయి. 7 సార్లు ఇచ్చిన 2017 నుంచి ఇప్పటి వరకు 7 సార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. 7 సార్లు. నెక్స్ట్ అధికారుల వాటా ఎంత, ఎవరి పర్సెంటేజ్ ఎంత ఉంది, రెవెన్యూలకు ఎంత ముడుతున్నాయి, పిఆర్ఓలకు ఎంత ముడుతున్నాయి అనేది వాటా. ఉద్యోగులకు వాళ్ళకి జీతాలు వస్తాయి కదా. ఫ్లైఓవర్ పక్కకు 30 లక్షలు. నెక్స్ట్ అది ఏ సంవత్సరంలో ఇచ్చిన ఫిర్యాదు సార్? 2019లో. 2019 నుంచి ఈ ఫిర్యాదులు లాగానే తిరుగుతున్నాయి. 19 కాదు, 17 నుంచి. ఇగో ఇది ఎప్పటిది ఫిర్యాదు? 2017. ఫిర్యాదు 2017 ప్రజావాణి 2017 ప్రజావాణిలో ఇచ్చిన కంప్లైంట్. ఇప్పటి వరకు అదే సమస్య. మరి ఇవన్నీ బొమ్మకల్ ప్రభుత్వ భూమి సర్వే నంబర్లా? టోటల్ విస్తీర్ణం కూడా 160 ఎకరాల. నెక్స్ట్ ఫస్ట్ తరపున ఇచ్చినాం. ఇది ఇండివిజువల్గా ఇచ్చిన, ఎందుకంటే నేను ఇప్పుడు 2-3 రోజులలో పోతున్నా. ఇక రేవంత్ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదా మరి మీకు? సమాధానం నాన్ సేవ అయితే దూరం రిటర్న్మెంట్ పేరు చెప్తారు. ఆ తర్వాత ఇది ట్రయల్ మాత్రమే, అసలు సినిమా ఇంకా వేరే ఉంది. ఇక వాయిస్ చెప్తుందా? దుమ్మటి బాబు, మాది కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ విలేజ్. ప్రస్తుతం నేను సమాచార హక్కు చట్టం సామాజిక ఉద్యమ కార్యకర్తగా గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం నేడు 29/1/2024 రోజున బొమ్మకల్ భూ పరిరక్షణ కమిటీ తరఫున బొమ్మకల్ గ్రామంలోని 32 ప్రభుత్వ భూముల సర్వే నంబర్లలోని దాదాపు 168 ఎకరాల పైచిలుకు ఉన్న ప్రభుత్వ భూములలోని దాదాపు ఒక 11-12 సర్వే నంబర్లకు చెందిన దాదాపు ప్రభుత్వ భూమి 100 ఎకరాల విస్తీర్ణంకు చెందిన ప్రభుత్వ భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, అక్రమ దొంగ డాక్యుమెంట్ల మీద గత 7 సంవత్సరాల నుంచి నిర్వీర్యంగా మేమందరము ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 5-6 సంవత్సరాల నుంచి ప్రభుత్వ రెవెన్యూ అధికారులు నాన్సేవేత ధోరణి ప్రదర్శిస్తూ బొమ్మకల్ ప్రభుత్వ శిఖం భూములను రెవెన్యూ, పిఆర్, ఇరిగేషన్ శాఖ అధికారులతో విచ్చలవిడిగా ప్రభుత్వ భూ కబ్జాలు చేస్తూ డాక్యుమెంట్ను సృష్టిస్తూ క్రయ విక్రయాలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా ఇట్టి అక్రమ నిర్మాణాలకు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు దొంగ ఇంటి నంబర్లను, తప్పుడు ఇంటి నంబర్లను కేటాయిస్తూ, విద్యుత్ మీటర్లను కేటాయిస్తూ క్రయ విక్రయాలు పాల్పడుతూ ఉన్నారు. ఇటు విషయంపై ఈరోజు జిల్లా కలెక్టర్ ప్రమీల సత్యవతి గారికి ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేయడానికి మేము బొమ్మకల్ భూ పరిరక్షణ కమిటీ తరఫున వచ్చినాము. కావున మా బొమ్మకల్ భూములను సంరక్షించి ప్రభుత్వ భూములకు అనేక్రాంతం చేసిన బాధ్యులైన భూ కబ్జాదారులపై, వీరికి సహకరించిన రెవెన్యూ, పిఆర్, ఇరిగేషన్ శాఖ అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకొని మా బొమ్మకల్ భూములను సంరక్షించి ప్రభుత్వ ఆదాయాన్ని సంరక్షించి మా గ్రామాభివృద్ధికి సహకరించగలరని బొమ్మకల్ భూ పరిరక్షణ కమిటీ తరఫున మేము ఈ సందర్భంగా కోరుతున్నాము, జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాము.